మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డను కంటే 40,000. ఇది మన ఆంధ్ర సీఎం సిబిఎన్ గారు ప్రజలకు ఇచ్చిన ఒక వరం పథకం పాలసీ. ఎలుక కరిసి పచ్చికందు మృతి. అంబులెన్స్ సదుపాయం లేక కన్న తల్లిని చెత్తబండిలో తీసుకెళ్తున్న కొడుకు. రోగికి తొలగించిన కాలుని శానిటైజేషన్ సిస్టమ్ సరిగా లేక చెత్తబుట్టలో వేస్తే కుక్కలు పీక్క తిన్న వైనం. హాస్పిటల్కి చేతికి చిన్న గాయం తగిలి వచ్చిన రోగికి సర్జరీ బ్లేడ్లు లోపల పెట్టి కుట్టేసిన ఘటన. ఇవి ఒక పక్క. మరొక పక్క పాఠశాలల్లో కనీస వసతులైన టాయిలెట్స్ లేక స్కూల్కి మానిపోతున్న పిల్లలు. క్లాస్ రూమ్లో కావాల్సిన ఫర్నిచర్ శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్లు. ఇది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. సో మన దగ్గర ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న దీన స్థితిలో మన ముఖ్యమంత్రి గారు ముగ్గురిని పిల్లల్ని కానండి, నలుగురు పిల్లల్ని కానండి అని చెప్తున్నారు. ప్రజలు ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలతోటే సతమతం అవుతూ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టలేక, ప్రభుత్వ పాఠశాలకు పంపలేక, ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోలేక, ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టలేక సతమతమై చచ్చి బతుకుతుంటే మన నాయకుడు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, నలుగురిని కనండి 40,000 ఇస్తా అని చెప్తున్నారు. ఫస్ట్ మీరు మాకు కావాల్సిన బేసిక్ నీడ్స్ని అరేంజ్ చేయండి. అప్పుడు మీరు చెప్పకుండా ముగ్గురు నలుగురు పిల్లలు కనడానికి భారతీయులు రెడీ. చరిత్ర చూసుకుంటే 10 మంది పిల్లలు కన చరిత్ర మనది. ఇప్పుడు కనలేక కాదు, ఉన్న ఒకరిద్దరు పిల్లల్ని పోషించే పరిస్థితి లేక